హలో బ్రదర్, లోపల 7,000 రూపాయలు షాపింగ్ చేసినాం. మా దగ్గర బిల్ కూడా ఉంది. రూల్ ప్రకారం షాపింగ్ చేసిన బిల్ చూపిస్తే పార్కింగ్ ఫ్రీ ఉండాలి. తెలుసా నీకు? ఏం లేదు, ఇక్కడ అట్లనే ఉంటుంది. మా ఓనర్ అది అన్నీ ఏం చెప్పండి. బిల్ ఇచ్చి పోండిపోయా, రుల్లు చేయకండి. అదే పోనీ రవి 20 రూపాయల రూల్ ఎందుకు బాగుంటుంది? అవునా రా, 20 × 20 లెక్కే చెప్తా. రోజుకి 100 బైక్లు అనుకో, 20 × 100 ఎంతరా? 20 × 100 6,000. నెలకి ఎంతరా? 60. 20 కూడా నెలకు 60,000 అవుతుంది. ఏం చేస్తున్నా పైసలన్నీ? శివా నువ్వు ఆగరా, రిసిప్ట్ ఇక్కడ సంగతి చెప్తా. హలో బ్రదర్, ఏం టోకన్ ఇది? దీని మీద షాపింగ్ కాంప్లెక్స్ పేరు లేదు, జిఎస్టీ నెంబర్ లేదు, కస్టమర్ కేర్ అడ్రస్ లేదు. ఇప్పటివరకు నేను మాట్లాడిన రూల్స్ అని పర్మిషన్ పార్కింగ్ల గురించి. ఇలా చెత్త పేపర్ తీసుకొని పెయిడ్ పార్కింగ్ అని ప్రింట్ చేసి ఇచ్చే ఇల్లీగల్ పార్కింగ్ల కోసం కాదు. మీ దగ్గర పార్కింగ్ వసూలు చేయడానికి షాపింగ్ కాంప్లెక్స్ పర్మిషన్, ఏదైనా అఫీషియల్ పర్మిషన్, జిఎస్టీ నెంబర్ ఏమైనా ఉందా? అంటే చూపి బాయ్, మా ఆడుతున్నా చూపి. అవన్నీ మా ఓనర్కి తెలుసు. ఈ ఓనర్కి ఇప్పుడు కాల్ చేయి, అన్ని పర్మిషన్ పేపర్స్ తిప్పి. ఇప్పటిదాకా ఒక కలెక్షన్ చేయడానికి కూడా బిల్ లేదు. ఒకవేళ చేసినావా పోలీస్ కంప్లైంట్ చేస్తా. చెయ్యి, ఫోన్ చేయి. ఆగానే ఆ బిల్ వస్తుంది, ఫోన్ చేస్తా ఉండు, ఫోన్ చేస్తా. అన్నా వీళ్ళు పార్కింగ్ పైసలు అడిగితే పర్మిషన్ చూపించని అంటున్నా. నాకు ఒకసారి మాట్లాడు. హలో బ్రదర్, ఈ పార్కింగ్ టోకెన్ మీద షాపింగ్ కాంప్లెక్స్ పేరు లేదు, రిజిస్ట్రేషన్ నెంబర్ లేదు, ముఖ్యంగా కస్టమర్ కేర్ నెంబర్ లేదు. మిమ్మల్ని నమ్మి కస్టమర్లు పార్కింగ్ ఎలా చేస్తారు చెప్పండి? మీకేమైనా పర్మిషన్ ఉంటే ఆ పేపర్స్ ఏమంటే ఇమీడియట్లీ తీసుకొని ఇక్కడ రండి. ఏదో పుట్టబోటి కోసం సార్ మేము ఏదో మేనేజ్ చేసుకుంటాం సార్. ప్లీజ్ సార్, మావన్ తప్పించండి. సారీ చెప్తున్నాం సార్, ఒకసారి వదిలేండి సార్. ప్లీజ్ సార్, పార్కింగ్ ఇవ్వకండి సార్. మీరు ఒకసారి మావన్ ఫోన్ ఇవ్వండి సార్, నేను మాట్లాడతాను. హలో అన్న. అరే నీ అయ్యా నీకు ఎన్నిసార్లు చెప్పినా మన మీద డౌట్ పడ్డ వాళ్ళని వదిలేయాలని నీకు ఎన్నిసార్లు చెప్పినా? నా పార్కింగ్ దందేమన్నా అయితే నీ పని చెప్తారా చిన్న? వాళ్ళకు సారీ చెప్పి పంపు, డబ్బులు అడగకు, పైసలు నువ్వు ఏమి అడగకోవాలని. అర్థమవుతుందా? సరేనా, సరే అన్న ప్లీజ్ అన్న. మా ఓనర్ నన్ను చెప్తున్నాడు, డ్యూటీ లెక్కలు తీసేసారు. ఏం కంప్లైంట్ పెడతారా నా? ప్లీజ్ పైసలు ఏమొద్దా నా? ప్లీజ్ ఒకసారి మీరు చేసిన చూశారుగా, ప్రశ్నిస్తే వదిలేస్తారు. ఇలా అక్రమంగా పర్మిషన్ లేకుండా నడుస్తున్నటువంటి పార్కింగ్లు సిటీలో చాలా చోట్ల ఉన్నాయి. మీరు ఎక్కడ బైక్ పార్క్ చేసినా మీరు ఖచ్చితంగా చూడాల్సింది కన్స్యూమర్ ఇన్ఫర్మేషన్. అంటే దానిపైన టైటిల్ రిజిస్ట్రేషన్, పార్కింగ్ యొక్క టైటిల్ రిజిస్ట్రేషన్, దాని జిఎస్టీ నెంబర్, ముఖ్యంగా కస్టమర్ కేర్ నెంబర్ విత్ ఫుల్ పోస్టల్ అడ్రస్ ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. ఈ వీడియోలో ఇల్లీగల్ పార్కింగ్ మాఫియాని ప్రశ్నిస్తే ఏం జరుగుతుందో మీకు నేను చూపించాను. నెక్స్ట్ వీడియోలో ఇలాంటి పార్కింగ్ లాట్లో పార్క్ చేసినటువంటి బండి పోతే లేదా దానికి అమర్చినటువంటి సామాన్లు మిస్ అయితే కన్స్యూమర్ వినియోగదారుడు ఎలాంటి కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందో మీకు చూపిస్తాను. అప్పటి వరకు అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి కన్స్యూమర్ ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.